హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. అందరికీ ముందుగా మాతృదినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. మాతృదేవో భవ, అమ్మ దేవునితో సమానం. అమ్మ ప్రేమ అమృతానికన్నా విలువైనది. ఈ లోకంలో నిస్వార్థమైన ప్రేమనందించే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ ప్రేమకు, త్యాగానికి మనం ఏనాటికి వెలకట్టలేము. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు. అది 100% నిజమే. ఈ సృష్టికి మూలమే అమ్మ. అసలు మాటల్లో అమ్మను, అమ్మ ప్రేమని వర్ణించగలమా? కడుపులో నవమాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోయేదే అమ్మ. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, అమృతం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే అమ్మ గురించి. అమృతం అంటే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ అమ్మ ప్రేమను పొందిన తర్వాత తెలిసింది ఆ అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు చిన్నదే. అమ్మ ప్రేమ ప్రపంచాన్ని మరిపింపజేస్తుంది. మరి ఆ అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది. అమ్మ అంటే ఓ అమృతం, ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. అసలు చెప్పాలంటే అమ్మే సర్వస్వం. అమ్మే సృష్టికి మూలం. సంగీత సాహిత్య పరంగా చూసుకున్నా అమ్మలాలి పాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు? అమ్మ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే చాలు, సమస్త లోకాలు కనిపిస్తాయి, సర్వదేవతలు దర్శనమిస్తారు. ఇంతటి గొప్పదనం ఉన్న అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణంలోనే ఉండిపోతాము. అసలు చెప్పాలంటే ప్రతి బిడ్డకు అమ్మే మొదటి గురువు, మంచి స్నేహితురాలు, మంచి వైద్యురాలు, అన్నీ అమ్మే. నిజం చెప్పాలంటే అమ్మలోని తీయదనం, కమ్మదనం ఈ ప్రపంచంలో ముల్లోకాలలో ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి? అంటారు కదండి, అవతార పురుషుడైన అమ్మకు కొడుకే అని. అది నిజమే. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఓ అమ్మకు కొడుకే. అమ్మ ప్రేమను పొందిన ప్రతి వ్యక్తి కూడా అదృష్టవంతుడే అని చెప్పుకోవాలి. అమ్మ గురించి చెప్పాలంటే మన జన్మే సరిపోదు. మనకు జన్మనిచ్చిన తల్లులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుందాము. ఒక్క మాతృదినోత్సవం రోజునే కాదండి, రోజు అమ్మను ప్రేమించండి, అమ్మ ఆశీర్వచనాలను పొందండి. అందరికీ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.